Hey guys, welcome back to my channel. See, Bollywood is one such industry where South Indians ni either villains గానో లేదా కామెడీ క్యారెక్టర్స్ లోనో చూపిస్తారు. మన కల్చర్ ని, మన లాంగ్వేజ్ ని ఏదో విధంగా ఆల్వేస్ వాళ్ళు డౌన్ ప్లే చేస్తారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు, 1970s నుంచి నడుస్తుంది. బాలీవుడ్ లో పెద్ద బొట్టు పెట్టుకుంటే తను విలన్, ధోతి పంచ కట్టుకుంటే తను కమీడియన్, మన దేవుళ్ళ మీద పిచ్చి పిచ్చి పాటలు కూడా రాస్తారు. బేసిక్లీ సౌత్ కల్చర్ని మజాక్ చేయడం అంటే బాలీవుడ్ వాళ్ళకి చాలా ఇష్టం అండ్ ఇది చాలా కామన్గా జరుగుతుంది. ఇప్పటి నుంచే కాదు, యాజ్ మెన్షన్ 1970 నుంచి బాలీవుడ్ వాళ్ళు సౌత్ ఇండియన్స్ని ఎప్పుడు క్రింజ్ క్యారెక్టర్లోనే చూపిస్తారు. అండ్ క్యారెక్టర్స్ వరకు, మూవీస్ వరకు దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ దెన్ ఇప్పుడు మన రియల్ లైఫ్లో కూడా మన దేవుళ్ళని స్పెషలీ మనం ఎంతో ఇష్టంగా మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది రణ్వీర్ సింగ్ అండ్ కాంతారా కాంట్రవర్సీ గురించి. అండ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే లెట్ మీ గివ్ యూ స్మాల్ కాంటెక్స్ట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటే ఇఫీ గోవాలో జరుగుతుంది. అండ్ ఈ ఈవెంట్కి చాలా మంది సెలబ్రిటీస్, చాలా పెద్ద యాక్టర్స్ కూడా వచ్చారు. అండ్ రణ్వీర్ సింగ్ వాజ్ వన్ అమాంగ్ దెమ్. ఇఫీ అనేది is one such event where movie is considered as art, not as an entertainment. And everyone comes there to celebrate and appreciate the art and not to get entertained. ఈ ఈవెంట్ లో ఆల్ ఓవర్ కంట్రీ నుంచి యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వచ్చారు. The difference here is బాలీవుడ్ లో చాలా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ లుక్ ఎట్ బాలీవుడ్ ఈవెంట్స్ వేర్ మాకింగ్ అండ్ అదర్ ఫిల్మ్ స్టార్ is considered as entertainment. Why don't you have a surname? All of us have Khan, Roshan. Where's your surname? Why? That's a very kind question, Shahrukh sir and Saif sir. Thank you so much. No problem. But can I take this liberty of saying something? Oh, please. This is the insulting podium. Go for it. Well, actually, that is an insult for me. Actually, I feel. Yeah. Oh. It's not right, you know, that I think you haven't seen my father sitting out here also. Sorry. Yeah, I think it's ridiculous on both of you all to, you know, ask a question like this and always make this up on a film fed podium, you know, standing there. What do it? I'm sorry everyone, but I personally find this as an insult. అండ్ రణ్వీర్ సింగ్ బాలీవుడ్ ఈవెంట్స్ చాలా అటెండ్ అయ్యాడు. అండ్ అక్కడ చూపించినట్టే తన ఓవర్ ఎనర్జెటిక్ నేచర్ని ఇక్కడ కూడా ప్రెజెంట్ చేద్దామని ట్రై చేశాడు. కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. స్టేజ్ మీద నుంచి రిషబ్ శెట్టిని చూస్తూ కాంతారా మూవీని అప్రిషియేట్ చేశాడు. ఐ సా దాట్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ రిషబ్, ఇట్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాడు. ఇక్కడి వరకు ఫైన్. బట్ దెన్ రణ్వీర్ అక్కడితో ఆగలేదు. అండ్ సమ్ టైమ్స్ వాట్ ఐ ఫీల్ ఈస్ రణ్వీర్ సింగ్ కి మైక్ ఇస్తే కోతి కొబ్బరి చూపించినట్టు బిహేవ్ చేస్తాడు. రణ్వీర్ కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ గురించి చెప్తూ చాముండి దేవిని ఫీమేల్ గోస్ట్ అని పిలిచాడు. స్పెషలీ వెన్ ద ఫీమేల్ గోస్ట్ గెట్స్ ఇన్సైడ్ యువర్ బాడీ అని అన్నాడు. Round of applause for Rishabh's performance in Kantara 2. Absolutely. Big fan, sir. I saw that in the theaters, Rishabh. It was an outstanding performance, especially when the female ghosts gets inside your body. That performance, that one shot. Did you see Kantara, sir? You saw it? What shot that he gave? That one. Anybody here want to see me in Kantara 3? Tell this guy. Tell him. అదొక సీక్రెట్ రిచువల్ అండ్ దానితో మనుషుల ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. దాన్ని కామెడీలా యాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఇది చాలా మందిని ఐ అండర్స్టాండ్ ప్రాబబ్లీ హీస్ ట్రైయింగ్ టు అప్రిషియేట్ రిషబ్ శెట్టిస్ యాక్టింగ్ అండ్ హిస్ dedication towards the movie, but he should know how sensitive is the topic that he's talking about. అండ్ ఇన్ కేస్ అది బ్యాక్ ఫైర్ అయితే రిపర్కషన్స్ ఎలా ఉంటాయో ఆలోచించాల్సింది. అండ్ దాట్ టు అంత పెద్ద స్టేజ్ మీద. తర్వాత ఏముంది, యాజ్ ఎక్స్పెక్టెడ్ సెవెరల్ ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి. ఆడియన్స్ కి ఎంత కోపం వచ్చిందంటే ఇప్పుడు రణ్వీర్ సింగ్ పబ్లిక్ లో కనిపిస్తే తుక్కుగా కొడతాము అన్న మీమ్స్, కామెంట్స్ వస్తున్నాయి. రణ్వీర్ సింగ్ అప్రిషియేట్ చేస్తున్నారు అని కొంతమంది డిఫెండ్ చేయొచ్చు, బట్ అండర్స్టాండ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద టాపిక్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్. బికాస్ దైవ అనేది, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇట్స్ అ సీక్రెట్ రిచువల్. దాన్ని ఎలా పడితే అలా చేయకూడదు. దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఫాస్టింగ్ చేయాలి, పవిత్రంగా ఉండాలి, ఇలా కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉన్నాయి. అవేవి పట్టించుకోకుండా షూ వేసుకొని ఎలాంటి బట్టలు, ఎవరెవరిని ముట్టుకున్నావో, ఎలా ఉన్నావో తెలియకుండా అంత పెద్ద స్టేజ్ మీద వచ్చి నువ్వు ఒక దేవతని మిమిక్ చేయడం అబ్సల్యూట్లీ రాంగ్. ఫస్ట్లీ ఆడియన్స్ దానికి ఎప్పటికీ క్షమించరు. అండ్ సెకండ్లీ దైవాన్ని మీరు ఫీమేల్ గోస్ట్లా రిఫర్ చేశారు. దానికి హిందూ జనజాగృతి సమితి కంప్లైంట్ ఫైల్ చేసింది, పబ్లిక్ గా అపాలజీ డిమాండ్ చేస్తూ. అండ్ చాలా మంది సోషల్ మీడియాలో ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని క్రిటిసైజ్ చేశారు. రీసెంట్ గా దురంధర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
అండ్ ఆల్సో బాలీవుడ్లో బైక్అవుట్ కల్చర్ కూడా నడుస్తుంది. ట్రైలర్ సూపర్, కాస్టింగ్ బాగుంది, హిట్ గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. రీసెంట్గా హిట్స్ లేని రణ్వీర్ కెరియర్ని ఇదొక కంబ్యాక్ అవుతుంది అని అనుకున్నారు. కానీ రణ్వీర్ సింగ్ మాత్రం అలా ఎలా అనుకుంటారు, ఐ ప్రూవ్ యూ గైస్ రాంగ్ అనుకున్నాడు అండ్ ఇలాంటి చెత్త పని చేశాడు. మన రిలీజియన్ గురించి, కల్చర్ గురించి మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ డిస్రెస్పెక్ట్ చేయకండి. ఇవన్నీ ఆబ్వియస్ గా పబ్లిక్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఐరనీ ఏంటి అంటే రణ్వీర్ సింగ్ వైఫ్ దీపికా పదుకోన్ లిటరలీ ఉడిపి, కర్ణాటక నుంచి వస్తుంది. అంటే రణ్వీర్ సింగ్ అత్తగారిల్లు కర్ణాటకలోనే అన్నమాట. కానీ అక్కడ కల్చర్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండకపోవడమే ప్రాబ్లం ఇక్కడ. ఇదేం ఫస్ట్ టైం కాదు, బాలీవుడ్ లో చాలా స్టార్స్ ఆల్రెడీ కల్చర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. అందుకే కాంతారా లాంటి ఫిలిమ్స్ బాలీవుడ్ లో రావు. రిషబ్ శెట్టి ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, కాంతారా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒక డివైన్ ఎనర్జీ తన ముందుండి నడిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది అని. అందువల్లనే ఆ సీన్ అంత మంచిగా వచ్చింది అని తను చెప్పాడు. స్పెషల్లీ సౌత్ మూవీస్లో బిలీవ్ సిస్టమ్ అనేది చాలా ఉంటుంది. అలా దేవుడి మీద బిలీవ్ ఉంటుంది కాబట్టి కాంతారా లాంటి ఫిలిమ్స్ మనం చేయగలుగుతున్నాం. వెన్ కంపేర్ టు నార్త్, సౌత్లో అఖండ, మిరాయ్, హనుమాన్, కార్తికేయ 2 లాంటి మూవీస్ వస్తున్నాయి మన కల్చర్ని రీప్రజెంట్ అండ్ రెస్పెక్ట్ చేస్తూ. బాలీవుడ్లో కల్చర్ మీద క్లారిటీ తక్కువ, గోస్ట్ మరియు దేవత మధ్య డిఫరెన్స్ కూడా వీళ్ళకి తెలియట్లేదు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ రిషబ్ శెట్టితో కూడా అప్సెట్ ఉన్నారు, ఎందుకంటే ఆయన రణ్వీర్ సింగ్ అలా చేస్తున్నప్పుడు ఎందుకు నవ్వాడో ఆపలేదు అని. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫుల్ క్లిప్, రిషబ్ శెట్టి ఆల్రెడీ రణ్వీర్ సింగ్ కి చెప్పాడు, ప్లీజ్ మిమిక్రీ చెయ్యకండి, ఇది చాలా స్పిరిచువల్, చాలా రిలీజియస్ అని. కానీ రణ్వీర్ సింగ్ ఇగ్నోర్ చేశాడు. అండ్ పబ్లిక్ స్టేజ్లో క్రౌడ్ మధ్యలో రిషబ్ శెట్టి ఎలా రియాక్ట్ అయ్యాలో తెలియక చాలా చాలా క్యాజువల్గా హ్యాండిల్ చేశాడు. నేనేమి ఇవన్నీ గాలిలో మాట్లాడట్లేదు, ఎందుకంటే బాలీవుడ్లో గాడ్ సీన్స్ని ఇన్సల్ట్ చేసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. పీకే మూవీలో చూడండి, శివాని ట్రోల్ చేస్తారు. OMG మూవీని చూడండి, టెంపుల్ కల్చర్ని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. మూవీస్ అనే కాదు, సాంగ్స్లో కూడా సెక్సీ రాధా, సెక్సీ దుర్గా లాంటి సాంగ్స్ కూడా వచ్చాయి. పబ్బులలో హరే రామ హరే కృష్ణ అన్న సాంగ్స్. దిస్ ఇస్ ఆల్ బాలీవుడ్ హిపోక్రసీ. మన దేవుళ్ళని గోస్ట్ అంటారు, దయ్యాలంటారు. అదే మనీ కోసం అబుదాబి వెళ్ళి మేరా సుకూన్ అని మసీద్లోకి వెళ్ళి యాడ్లు చేస్తారు. అండ్ అబుదాబి ఆర్కిటెక్చర్, కల్చర్ గురించి గొప్పగా క్యాంపెయిన్స్ కూడా చేస్తారు. 90 AD. Can you imagine this level of detailing in 90 AD? कभी-कभी सोचता हूँ मेरा पुतला बनेगा तो पोज क्या होना है. అండ్ రణ్వీర్ సింగ్ వైఫ్ దీపికా పదుకోన్, మై చాయిస్, పెళ్లికి ముందు సెక్స్ చేస్తాను, పెళ్లి తర్వాత సెక్స్ చేస్తాను, పెళ్లికి బయట కూడా సెక్స్ చేస్తాను అని మై లైఫ్ మై చాయిస్ అని యాడ్లు చేస్తుంది. Sex before marriage. To have sex outside of marriage. To not have sex. My choice. To love temporarily or to lust forever. And I really don't understand why is it so easy to mock only Hindu culture and Hindu gods. I dare them to try the same with any other religion. వాళ్ళ వల్ల కాదు. వాట్ అ షేమ్. తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి సారీ చెప్పాడు. మై ఇంటెన్షన్ వాస్ టు హైలైట్ రిషబ్ శెట్టిస్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం, యాక్టర్ టు యాక్టర్. I know how much it would take to perform that particular scene in the way he did, for which he has my utmost admiration. I have always been deeply respected every culture, tradition and belief in our country. If I have hurt anyone's sentiment, I sincerely apologize అంటూ ట్వీట్ చేశాడు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. And what do you guys think? Make sure to comment in the comment section and thank you so much. Bye for now.